2024 ఎన్నికలు టీడీపీకి ఒక చిరస్మరణీయ విజయాన్ని అందించాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో టీడీపీ 7 సీట్లు గెలవడం ఒక చరిత్ర అయితే, కడప గడప పైన టీడీపీ జెండా ఎగరవేశారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. జగన్ కోటను బద్దలుగొట్టి మరీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మాధవిరెడ్డికి 12,000 ఓట్లకు పైచిలకు మెజార్టీ లభించింది. పోటీ చేసింది ఎవరో కాదు, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. తనను చూసి ఓటేయమని జగన్ అడగడమే మాధవిరెడ్డికి ప్లస్ అయింది. 2024 జూన్ తర్వాత మళ్ళీ 2025 ఆగస్టు 14న పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి తన సత్తా చాటారు. 30 ఏళ్ల తర్వాత జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదు కావడం విశేషం. లతారెడ్డికి 6,035 ఓట్ల మెజార్టీ లభించింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. కడపలో తరతరాల వైసీపీ కుటుంబం విధించిన బానిస సంఖ్యలు తెంచారు. కాళీమాతలై పాలెగాళ్లపైన పోరాడి గెలిచిన ఆడబడుచులు ఇద్దరు ఈ తరం మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారని అంతా ప్రశంసలు కురిపించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టింది. పులివెందుల్లో కొట్టిన దెబ్బ, అందున 2 మహిళలు సాధించిన విజయంతో జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ దెబ్బ నుంచి జగన్ రెడ్డి కోలుకోవటం చాలా కష్టమే.